ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ. ఈనాటి ఎపిసోడ్లో ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. అంతకుముందు అబద్ధం ఆడవచ్చా అనే దాని గురించి మీకు మా గతంలో నా ఎపిసోడ్స్లోనే చెప్పాను. కొన్ని సందర్భాల్లో ఆడవచ్చు. ప్రాణ విత్త మానభంగమందు ఆ అఘము ఆడవచ్చు, అఘము పొందదది అప్పుడు అబద్ధం ఆడినా కూడా పాపం రాదా అని శుక్రాచార్య చెప్పాడని. అట్లాగే కొన్ని సందర్భాల్లో మరి ఇదేంటి తప్పు లేదని అబద్ధం అని కూడా మనం కొన్ని ప్రియమైన వాక్యం పలకాలే, కానీ అది సత్యమైనా సరే నిజమైనా సరే అవతల వాడికి బాధ కలిగితే అది మాట్లాడద్దని ఇవన్నీ కూడా గతంలో చెప్పాను. ఇప్పుడు హింస గురించి చెప్తున్నానండి. ఎందుకనంటే చాలామంది ఇవాళ మన వేదాలు ఏమంటారంటే అహింస పరమోధర్మ. అహింస పరమధర్మ అంటే హింస చెయ్యకూడదు అనే దానికి ధర్మం, పరమధర్మం అన్నాడు పైగా దాన్ని. మరి ఎలాగండి హింస చేయకుండా అసలు జీవితంలో కుదురుతుందా? ఇప్పుడు మనం కూరలు తెస్తున్నామండి, ఏ తోటకూర దొరుకుతుంది, కొన్ని పురుగులు ఉండొచ్చు, కోస్తుంటే కూడా కట్ చేస్తుంటే అవి చచ్చిపోవచ్చు. వాటిల్లో నేల మీద నడుస్తుంటాం, మన కాళ్ళ కింద పడి మన కంటికి కనబడి అనేక సూక్ష్మజీవులు వాళ్ళు జైల్లో అనుకుంటారండి. వాళ్ళు పాపం సిక్కులు అలా తుడుచుకుంటూ నడుస్తారండి నేల మీద. సూక్ష్మజీవులు తనకు తెలియకుండా వాళ్ళు హింస చేయకూడదని వాళ్ళ బాగా సాంప్రదాయం. అలాగా ఇప్పుడు నేను అనేది ఏంటంటే అది మనకు సామాన్యులకు మనకు సాధ్యము కాదండి. సరే, ఇంకా మాంసాహారం ఉంది. ఈ మాంసాహారం తినే వాళ్ళందరూ ఆదివారం ఎప్పుడు తింటారో నాకు తెలియదు, కానీ అది మొత్తం మీద వారానికి ఒక రోజు చక్కగా తెచ్చుకుంటారు. మేకలేంటి, కోళ్ళేంటి, ఓరు బాబోయ్ ఇవాళ షాపుల్లో ఎన్ని ఉన్నాయండి. ఇవన్నీ హింస చేయకపోతేనే అవన్నీ వాళ్ళకి ఆహారం అవుతున్నాయా? చేస్తున్నా. పక్కన పాపం అని తెలుసు, ఓ పక్కన ఆనందంగా వాటిని అది గికెన్లు అంటుంటారు. అవన్నీ ఆహారం తింటూనే ఉంటారు కదా. మరి ఇది హింస చేస్తే పాపమా పాపం కాదా అని కనుక మనం ఆలోచించినట్లయితే భారతంలో గడితే ఒక కథ మనకు ఉందండి, ధర్మవ్యాధోపాఖ్యానం అని. దాంట్లో ఏంటంటే ప్రత్యేకంగా ఒక మహర్షి భిక్షం కోసం గృహిణి దగ్గరికి వెళ్తాడు. ఆవిడ ఆలస్యంగా వస్తుంది, భర్తకు సేవ చేస్తూ ఆలస్యంగా వస్తే, ఏంటి ఇంత ఆలస్యం అయింది, నేను మహర్షిని ఉంటాడు అన్నాడు. నువ్వు అలా ఏదో కళ్ళు తెరిచి చూస్తే మాడిపోవటానికి చెట్టు మీద కొంగన కాదు నేను అది. అంతకుముందు కొంగన అలా చూస్తే మాడిపోయింది తపశక్తికి. ఇతను ఆశ్చర్యపడి, అవునమ్మా నీకు ఎలా తెలిసింది ఆ విషయం ఉంటుంది. సరే, నాకు ఎలాగో తెలుస్తుందిలే, నా భర్తకు సేవ చేయటం వల్ల నీకు ఇంకా ఏమైనా అప్పుడు అన్నాడు, నాకేమైనా ధర్మాలు చెప్పంటే, నేను కాదు ధర్మవ్యాధుడు అని అలా చూడున్నాడు, అతడు మాంస విక్రేత, అతని దగ్గరికి వెళ్ళి ధర్మాలు తెలుసుకోమది. అక్కడికి వెళ్తాడు. ఆ భారతంలో ప్రత్యేకంగా చాలా ధర్మాలు ఆయన చెప్పాడండి. తను వృత్తి ధర్మంలో తప్పులేదన్నాడండి. అతను మాంస విక్రేత, మాంసం వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో వేటాడి తీసుకొస్తేనే కదా మాంసం అమ్మేది ఇతను. అదొక వృత్తి అతనికి. కాబట్టి అక్కడ హింస చేయండి ఎలా కుదురుతుంది? కాబట్టి అందుకనే అక్కడ ఆయనే ఒక మాట భారతంలో అంటారండి, హింస చేయని వాడు లేడు ఈ జగమున. హింస చేయని వాడు ఉన్నాడే, ఎవడు లేడయా? ఏదో ఒక హింస మనకు తెలియకుండా చేస్తుంటాం. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే వీలైనంత వరకు ఆ హింసను దూరంగా పెట్టాలి. అబద్ధంలాగానే సత్యము పలకలేని వాడు లేడు ఈ జగమున. కాబట్టి ఆ అసత్యం పలకడం మానేసి అబద్ధాలు ఆడటం తగ్గించుకోవాలి. అలాగే ఇక్కడ హింస కూడా చేయటం తగ్గించుకోవాలి అని చెప్పి ఆయన అక్కడ సూక్తి కూడా చెప్తాడండి. అది ఇక్కడ కొన్ని మళ్ళీ శాంతి పర్వంలో కూడా దీని గురించి ఒక చర్చ జరిగితే వ్యాసుడు ధర్మరాజుకు కొన్ని ధర్మాలు చెప్తానండి. దాంట్లో అంటాడండి, అధర్మాలు చెప్తా ఆయన అంటాడు ధర్మాన్ని గురించి. వేద విక్రయం చేయటం అధర్మం అంటే ఏంటి? వేదాన్ని అమ్ముకోవటం అండి. వేద పండితులు కొంతమంది వచ్చి వేదాన్ని చెప్పినందుకు దాని దగ్గర డబ్బు తీసుకుంటే అది పాపం అన్నాడు అండి. అయ్యా, తర్వాతనేమో వర విక్రయం పాపం ఏమంటే. తర్వాత ఈ విధంగా కొన్ని చెప్పుకుంటూ వచ్చి దాంట్లో వాడు ఏమంటాడంటే వృధా పశు ప్రహరణంబు పాపము అన్నాడు. వ్యర్థంగా పశువులను దండించడం కూడా పాపం. దండించడం అంటే హింసే కదండి. వృధాగా అంటే ఇక్కడ చిన్న రహస్యం చెప్తాను. కుక్క అక్కడ పడుకొని ఉందండి, దాని మీద కర్రతో కొడితే అది పాపం. అది నీ మీదకి తిరగబడి వస్తున్నది, నిన్ను కరవటానికో ఏదో నీ మీదకి బహుభవని వస్తుంటే అప్పుడు నువ్వు కర్రతో కొడితే పాపం. పాపమా పుణ్యమా అనే దానికి చిన్న డిఫరెన్స్ అండి. ఇప్పుడు అంతవరకు ఎందుకండి, వాడు ఎవడో కత్తుచ్చుకొని మన మీదకి వచ్చినప్పుడు మనం కూడా ఒక కర్రతోనో కత్తితోనో దెబ్బేస్తాం.
నిజంగా వాడు చచ్చిపోయినా కూడా అది కేసు లేదు. ఇప్పుడు మనకు చట్టాల్లో కూడా న్యాయస్థానాల్లో పెద్దవాళ్ళు చెప్తుంటారు, మనకు ప్రాణాపాయం ఉన్నప్పుడు మనం ఎదుటివాడు చెప్పినా కూడా అది కేసు కాదు. అంటే అర్థం ఏంటి? హింసే. ఎప్పుడు హింస? అకారణంగా వెళ్ళి ఒకరిని చంపితే అది హత్య. నీ మీదికి తిరగబడ్డప్పుడు నువ్వు చంపితే అది ఆత్మరక్షణ. అది దానికి ఆ పేరు పెట్టారండి. దానికి ఏమని పేరు పెట్టారంటే ఆత్మరక్షణ అని పేరు పెట్టారు. కాబట్టి ఏమండి, అదే అంటాడండి దీంట్లో ఆయన వ్యాసుడు అంటాడు, దురమున ఖైదువుగని ఏమండి తను పొరగొని వచ్చినప్పుడు ఆ పురుషుని వేదాంత రహస్య వేది అయినను వాడిని చంపవచ్చు అన్నాడు. వేదం చదువుకున్నా సరే వాడు కన్నా నేను చంపడానికి అకారణంగా నీ మీదకి వస్తుంటే వాడిని చంపితే ఏమేది పాపము కాదు. అంతేకాదుటండి, ఒక బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ మాట ఇక్కడ ఎందుకు వాడతారంటే మీరు చాలామంది ఏమంటే బ్రాహ్మణ సొమ్మైనా, బ్రాహ్మణ సొమ్ము కాదండి. ఇక్కడ చిన్న రహస్యం ఏంటంటే మిగిలిన వాళ్ళు డబ్బు ఎత్తుకొని ఎడుతుంటే వాడు తిరగబట్టమో కొట్టడం, వీడు ఏం చేయలేని పిరికివాడు బ్రాహ్మణుడు అండి. మీరు చూడండి సార్, నేను ఇది వేరే చెప్పడం కాదు, అన్ని వర్ణాల్లో కూడా వీడు ఎవరన్నా తిట్టిపోయినా కూడా నోరు మూసుకొని నన్ను తిట్టాడు ఆడి కర్మ వాడే అనిపిస్తాడు, తిరిగి కూడా తిట్టలేని వాడండి. అందుకని గో బ్రాహ్మణేభ్య సోమస్తునిచ్చామని కూడా. కానీ వాడు పండితుడు, మంచి మాటలు చెప్పగలడు, ముహూర్తం పెట్టగలడు, అన్నీ చేయగలడు. కానీ వాడు ఎవడన్నా తిట్టిపోతే వాడిని ఏం చేయలేడు, కొట్టిపోయినా కూడా ఏం చేయలేడు. అందుకని ఇక్కడ వీడేం చెప్తున్నాడంటే భారతంలో బ్రాహ్మణ విత్తము, బ్రాహ్మణుడు డబ్బు ఎవడన్నా ఎత్తుకుపోతున్నాడు అనుకోండి, అక్కడ కూడా ఒక చోట ఇట్లాగే బ్రాహ్మణులు గోవులు ఎత్తుకుపోతుంటే అర్జునుడు వెళ్ళాడని ఒక కథ కూడా మనకు వస్తుందిలేండి. అది వేరే విషయము. బ్రాహ్మణ విత్తము అపహరించినటువంటి వాడికి ఏమండి వాడిని చంపవచ్చు అన్నాడండి. అటువంటి వాడిని సంహరించినప్పటికీ కూడా దోషము లేదు అనేటువంటి విషయాన్ని మనకు చెప్పారు. అంతేకాదండి, వ్యసనాల్లో ఇదొకటి రాజుకు ధర్మం అంటండి. ఇది రాజుకు ఇదండి వేట అనేది అతనికి ఒక వ్యసనం. మరి రాముడు మాంసం తిన్నాడా, ఇదంతా ఏదో చర్చ చేస్తాడు. తిన్నా తప్పలేదు, అతను క్షత్రియుడు అండి. క్షత్రియుడు తిండేంటి? గృహప్రవేశంలో కూడా పూర్వకాలంలో ఒక నల్ల లేడిని తెచ్చి చంపి దాన్ని నైవేద్యం పెట్టి వీళ్ళందరూ కుటుంబంలో అందరూ తినేవాళ్ళు. అదే రామాయణంలో రాస్తే దాన్నేమో ఎర్రకంద దుంపని ఈ వ్యాఖ్యానాలు రకరకంగా చూసి మారేడికే చేశారు. అసలు అక్కడ తెచ్చిన లక్ష్మణుడు అప్పుడు గృహప్రవేశం పన్నసాలు కట్టుకున్నప్పుడు ఒక లేడిని చంపి తీసుకొచ్చాడు. దాన్ని అమ్మవారు ఉండితే దాన్ని గృహప్రవేశంలో వాస్తు పూజ చేసి అప్పుడు తర్వాత వీళ్ళు ముగ్గురు కూడా తిన్నారు. దాన్ని కూడా ఏదో హింస చేసినట్టు. హింస అంటే ఏంటనమాట? శాస్త్ర ప్రకారం ఆబ్దికాల్లో కూడా పెట్టేవాళ్ళండి. మేకన మాంసం తెచ్చుకొని తినేవాళ్ళు. పూర్వం మాంసాహారులు అందరూ కూడా వాళ్ళు మాంసాహారం తినేవాళ్ళు ఒక వర్ణంలో. అది దోషము అంటే మరి వాళ్ళ దోషం అదేం కాదు, వాళ్ళకు మిగతా ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. వాడు ఇతర సంబంధించిన వాడు తింటే దోషం లేదు, బ్రాహ్మణుడు తింటే దోషము. ఇక్కడంతా చిన్న మెలికండి. పడుకున్నటువంటి కుక్కను రాయేసి కొడితే తప్పు, నీ మీదకి వస్తే కొడితే తప్పు లేదు. దీన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు హింస చేయటం దోషమా అదోషమా అన్నప్పుడు తిరగబడితే మనం కొడితే తప్పు లేదు, అకారణంగా కొడితే తప్పు. ఇదండి, అంతకంటే ఏం తేడా లేదు. స్వస్తి.